హాయ్ అండి, ఛానల్లోకి స్వాగతం. మేష రాశి వారికి మే 13, 14 తేదీల్లో ఒక స్త్రీ వల్ల ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయి. వీరికి అదృష్ట గడియలు మొదలయ్యాయి. వీరికి కుజుని అనుగ్రహం వల్ల వీరి తలరాత అనేది మారబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారందరూ మేషరాశిగా పరిగణిస్తారు. ఈ మేషరాశి వారికి మే 13, 14 తేదీల్లో ఒక స్త్రీ వల్ల ఊహించని అద్భుతాలు అనేవి జరగబోతున్నాయి. ఒక స్త్రీ వల్ల వీరి తలరాత అనేది మారబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ముందుగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను వీరు కలిగి ఉంటారు. వీరు వ్యక్తిగతంగా మనం చూసినట్లు అయితే చాలా మంచివారు. వీరికి ఆత్మగౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి శ్రమించే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు కొన్నిసార్లు వీరు శ్రమకు మించిన ప్రతిఫలాన్ని అయితే వీరు కోరుకుంటారు. దీని వలన వీరు కోరుకున్న ప్రతిఫలం దక్కకపోతే అక్కడి నుంచి ఆ పని వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమను అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా చురుగ్గా ఉంటారు. ఈ మేషరాశి వారు దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారు స్వచ్ఛమైన మనస్సును అయితే కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి దైవం యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. నా అన్న అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేసిన సందర్భాలు అయితే ఎన్నో ఉన్నాయి. ఈ రాశి వారు వీరు హక్కులు బాధ్యతల కోసం పోరాడుతూ ఉంటారు. ఈ మేషరాశి వారు చాలా ధైర్యవంతులు. వీరు ఆలోచనలో అభివృద్ధికి ప్రాధాన్యం అనేది ఇస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారు ఎంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటారో అంత త్వరగా నిర్ణయాలు మార్చుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలను కూడా వీరైతే కలిగి ఉంటారు. అయితే ఈ మేషరాశి వారికి మాత్రం మే 13, 14 తేదీల్లో అదృష్ట గడియలు ప్రారంభమయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుజుడు అనుగ్రహం వల్ల వీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు కాబోతుంది. ఎందుకంటే వీరి గోచార ఫలితాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి. వీరి తలరాత మారబోతుంది. ఎందుకంటే వీరు ఊహించని అద్భుతాలు వీరి జీవితంలో జరగబోతున్నాయి. వీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. ఈ రాశి వారికి మే 13, 14 తేదీల్లో మీ తలరాత అనేది మారబోతుంది. ఒక స్త్రీ వల్ల మీ తలరాత అనేది మారబోతుంది. ఆ స్త్రీ వల్ల మీకు అనేక విషయాలు తెలియబోతున్నాయి. ఒక స్త్రీ మీ తలరాతను మార్చబోతుంది. ఆ స్త్రీ ఎవరో మనం తెలుసుకుందాం. ఆ స్త్రీ వల్ల అయితే మీకు లాభం కలిసి రాబోతుంది. మీకు అన్ని విధాలుగానైతే కలిసి రాబోతుంది. ఆ స్త్రీ మీ యొక్క భాగస్వామి కావచ్చు, లేదంటే మీ ప్రియురాలు కూడా కావచ్చు, లేదంటే మీరు ఎవరినైతే డబ్బు
అప్పుగా అడిగితే ఆ స్త్రీ కూడా కావచ్చు. వీరిలో ఏ ఒక్కరి వల్ల అయినా మీకు డబ్బు అనేది చేతికి అందబోతుంది, మీకు కలిసి రాబోతుంది. గతంలో మీరు ఎవరినైనా డబ్బు అడిగినట్లు అయితే ఒక స్త్రీ వల్ల మీకు డబ్బు చేతికి అందబోతుంది. ఇది నిజం. మీరు వ్యాపారానికి సంబంధించి డబ్బు అయితే ఎవరినైనా అడిగినట్లు అయితే ఈ టైంలో డబ్బు మీ చేతికి అందబోతుంది. ఈ మేషరాశి వారికి భార్య తరపున డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రుల ఆస్తుల రూపంలో, అంటే వారి యొక్క తల్లిదండ్రులు మీ యొక్క భార్య వల్ల మీకు డబ్బు అనేది రాబోతుంది. అయితే ఈ మేషరాశి వారి యొక్క తల్లిదండ్రుల ఆస్తుల రూపంలో, అంటే భూములు అమ్మినట్లు అయితే మీ యొక్క తల్లిదండ్రుల నుండి డబ్బు కూడా చేతికి అందబోతుంది. నిజంగానే ఇది మీ జీవితంలో గొప్ప మార్పుగా ఉండబోతుంది. మీకు డబ్బు అయితే ఒక స్త్రీ చేతి మీదుగా రాబోతుంది. అయితే ఈ డబ్బు మీ వ్యాపారం గురించి ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరిక ఇప్పుడు అయితే తీరబోతుంది. మీరు ఎవరైతే ఒక స్త్రీని కూడా డబ్బు అడిగి ఉండొచ్చు గతంలో, అయితే మీకు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఎవరైనా డబ్బు అడిగినట్లు అయితే అది మీకు దక్కబోతుంది. మీ యొక్క పెద్ద కోరికనైతే ఒక స్త్రీ వల్ల తీరబోతుంది. ఆ డబ్బు వల్ల మీ కోరిక తీరుతుంది. ఆ స్త్రీ వల్లనే మీ తలరాత మారి అదృష్టవంతులుగా మీరు ఎదగబోతున్నారు. ఈ టైంలో మీరు ఖచ్చితంగా ఒక వ్యాపారాన్ని అయితే మొదలు పెడితే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది దక్కబోతుంది. గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కుజుని అనుగ్రహం వల్ల మీ పెద్ద కోరికనైతే తీరబోతుంది. ఒక స్త్రీ వల్లనైతే మీ తలరాతనైతే ఖచ్చితంగా మారుతుంది. డబ్బు అనేది మీకు ఏదో ఒక విధంగానైతే మీకు రాబోతుంది. మీ తలరాత మారి అదృష్టవంతులుగా ఎదగబోతున్నారు. ఈ టైంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది లభిస్తుంది. మీరు ఖచ్చితంగా ఒక కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే దాంట్లో మీకు అధిక లాభాలు అనేవి వస్తాయి. ఇక మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. నక్క తోక తొక్కినట్టే. ఈ రాశి వారు ఈ టైంలోనైతే చాలా బాగా కలిసి రాబోతుంది. మీకు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది. మీకు అదృష్టం అనేది పట్టబోతుంది. మీ జీవితంలో అద్భుతాలు, ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ఈ టైంలో మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు వస్తాయి. ఈ మేషరాశి వారు ఈ టైంలో వాహన యోగం అనేది వీరికి కలిసి రాబోతుంది. ఏ వృత్తిలో ఉన్న వారికైనా మంచి మంచి లాభాలనే వీరు ఖచ్చితంగా పొందుతారు. అయితే ఈ మేషరాశి వారికి ఖచ్చితంగా ఒక స్త్రీ వల్లనైతే వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టు మీకు కాబోతుంది. అదృష్టం తన్నుకు వస్తుంది. అదృష్ట ద్వారాలు మీకు తెరుచుకోబోతున్నాయి. మేషరాశి వారికి అద్భుత గడియలు స్టార్ట్ అయ్యాయి.